హాయ్ అండి, వెల్కమ్ టు మా ఇంటి అభిరుచులు. ఈరోజు రెసిపీ అండి తెలగపిండి వడియాలు. ఇవి మజ్జిగన్నంతో కానీ గంజన్నంతో కానీ చాలా రుచిగా ఉంటాయండి. ముందుగా తెలగపిండిని ముక్కలుగా చేసుకొని ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకోవాలండి. ఒక నైట్ అంతా ఉంచుకోవాలి. ఒక నైట్ అంతా ఉంచుకున్న తర్వాత ముక్కలు లేకుండా మెత్తగా చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, వాము వేసుకోవాలండి. ముందుగా ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నానండి. అలాగే వాము కూడా వేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలని బరకగా మిక్సీ వేసుకున్నానండి. ఇప్పుడు దాన్ని వేసుకుంటున్నాను. అలాగే వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా కొంచెం బరకగా మిక్సీ పెట్టానండి. ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలండి. మనం తినే కారాన్ని బట్టి మనం కారం వేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం నిమ్మరసం కూడా నేను వేసుకున్నానండి. ఇప్పుడు అరచేతిలో పెట్టుకొని మనం వడియాల్లాగా చేసి ఆరబెట్టుకోవాలండి. నేనైతే పళ్ళెంలో వేసి ఆరబెట్టుకుంటున్నానండి. ఎండలో బాగా ఆరబెట్టుకోవాలండి 2 రోజులు. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే తెలగపిండి వడియాలు రెడీ అయిపోయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.